నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అనంతపురం జిల్లాలోని అన్ని స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నారని అనంతపురం నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. తమకు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపీగా అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. జిల్లాలోని బీజేపీ జనసేన నాయకులను కార్యకర్తలను కలుపుకొని సమన్వయంతో పనిచేస్తారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 5 ఏళ్ల జగన్ పరిపాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. సందర్తో కూడా కలిసి ఇక్కడ నేను చదువుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం నాకు స్థానిక ప్రాంతమే, నేను బయట ప్రాంతం అది కాదు. మా ఫాదర్ ఇక్కడ పనిచేసినప్పుడు ఎంప్లాయీగా ఉన్నప్పుడు కళ్యాణదుర్గము, రాయదుర్గము, అనంతపురం, చివరికి తాడిపత్రి రిటైర్ అయ్యారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా పరిచయం ఉన్న వాళ్ళమే. మా తమ్ముళ్ళు కానీ మా సిస్టర్స్ కానీ అంతా 6 మంది మేము, అందరు ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం అంతా నేను స్థానిక వ్యక్తిగా తప్ప ఇంకోటి కాదు. హిందూపురానికి మేము వ్యాపార రీత్యా అక్కడ వెళ్ళడం జరిగింది, కానీ మా ఆల్మోస్ట్ మేమంతా చదువులంతా ఇక్కడ కొనసాగించడం జరిగింది. కాబట్టి నేను స్థానికంగా అనుకున్నాను తప్ప వేరే అనుకోవడం లేదు. ఇంకొకటి విషయం చెప్తాను, ఇంతకుముందు నిలబెట్టేటువంటి ఎంపీ అభ్యర్థులు వైఎస్ఆర్ పార్టీలో ఏ ఊరు ఏ జిల్లా నుంచి వచ్చినారో ఒకసారి గమనించండి. మీరు క్వశ్చన్ వేసేటప్పుడు గమనించి ఇతరులకు మళ్ళీ మీరు అడగాల. ఈ రోజు కూడా మీ శంకరనారాయణ వచ్చినటువంటి ధర్మవరం ప్లేస్ తప్ప ఆయన అనంతపురం కాదు. దయచేసి ఇట్లా పనికిమాలని మాటలని మీరు బయటకు చెప్పొద్దండి. ఎందుకంటే ఈరోజు స్థానికంగా ఈ జిల్లా వాసులుగా మేము ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళం. మేము కొత్తగా ఇక్కడ మళ్ళీ మేము వేరే ప్లేస్ నుంచి వచ్చినామని చెప్పడం అయితే ఒక నిరాధారమైన ఆరోపణ తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేసుకుంటాం. అర్బన్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అసమ్మతి నాయకులను కలుపుకొని సమన్వయంతో ముందుకెళ్తానని అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకట ప్రసాద్ అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అనంతపురం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అర్బన్ ఏరియాలో ఇండస్ట్రీస్ ను తీసుకొచ్చి అనంతపురం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఎక్కడో హిందూపూర్ పార్లమెంటుకు సంబంధించిన అతన్ని తీసుకొచ్చి అనంతపురంలో నిలబెట్టారు వైఎస్ఆర్సీపీ. గత పాలనలో కానీ ఎంపీలు రంగయ్య గారు అయితేమి, గొర్రెంట్ల మాధవ్ గారు అయితేమి కర్నూలు జిల్లా వాసులు, నేనైతేమి, అంబికా అన్న అయితేమి ఈ జిల్లా వాసులము. మా విలేజ్ ఇక్కడ కూతవేటు దూరంలోనే ఉంది. నేను గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశాను. రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన సమయంలో నేను నేషనల్ లెవెల్లో బెస్ట్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను. అలాగే అనంతపురం జిల్లాకి అర్బన్ టికెట్ నాకు అవకాశం కల్పించిన దానికి డెఫినెట్గా నేను అనంతపూర్ డెవలప్ చేసి దేశంలోనే ప్రథమ స్థాయికి తీసుకొస్తానని చెప్పేసి అనంతపురం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది. గత 30 ఏళ్ళ నుంచి అలాగే పెండింగ్ ఉంది. ఫస్ట్ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనంతపురం జిల్లాకి ఫస్ట్ అండర్ డ్రైనేజ్ తీసుకొచ్చి అనంతపురం డెవలప్ చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాను. మా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి నా విజయానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే అనంతపురం జిల్లాకు మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నా కానీ న్యాయపరంగా మేము పోరాడి వాళ్ళ కేసులన్నీ ఎత్తేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది. గత నెలలో 10-15 రోజులు వాటర్ సప్లై కాకపోయినా కానీ కనీసం ఎవరు స్పందించలేదు. స్పందించడానికి బయటకు వచ్చి రావడానికి కానీ భయపడ్డారు. ముఖ్యంగా వచ్చే మా గవర్నమెంట్లో వాటర్ ప్రాబ్లం లేకుండా ఇంటింటికి కుళాయి లేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇస్తే అనంతపురం పక్కన నేను యాక్చువల్గా ఇండస్ట్రియలిస్టు, నాకే ఈ ఇండస్ట్రీస్ అంటే ఏంటో తెలుసు. డెఫినెట్గా చిన్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి పారిశ్రామికంగా డెఫినెట్గా అనంతపురం అర్బన్ డెవలప్ చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాను.